రాను రాను పశుగ్రాస క్షేత్రాలు తగ్గిపోతున్నాయి. పశువులకు పచ్చిమేత కరువై పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయం వైపు రైతులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రైతుల పాలిట కల్పతరుగా మారింది అజోల్లా. ఇది పశువులకు గ్రాసంగానే కాకుండా చేపలకు, కోళ్లకు కూడా దానాగా ఉపయోగించవచ్చని, వరి పొలాల్లో జీవన ఎరువుగా కూడా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాడి రైతులకు కల్పతరుగా మారిన అజోల్లా పెంపకం ఎలా చేపట్టాలి? దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? ఖర్చు ఎంత అవుతోంది? తదితర అంశాలపై కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస శాస్త్రవేత్త డాక్టర్ బాలకృష్ణ నేలతల్లి వీక్షకుల కోసం తెలియజేస్తున్న వివరాలు చూద్దాం. పాడి రైతులు పశుగ్రాస కొరతతో దాణా ఖర్చులు పెరిగి లబోదిబోమంటున్నారు. దాణా కోసం వేలాది రూపాయలు ఖర్చవుతుందని, దీనితో పశువుల పెంపకం లాభసాటిగా లేదని వాపోతున్నారు. తగినంత పచ్చగడ్డి లభ్యమైతే పశువులకు దాణా పెద్దగా పెట్టనవసరం లేదు. పచ్చిగడ్డి అవసరాన్ని గుర్తించిన రైతులు వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో నేనున్నాను అంటూ ముందుకొచ్చింది అజోల్లా. దీని పెంపకానికి ఖర్చు తక్కువ, త్వరగా పెరుగుతుంది, పోషకాలు కూడా ఎక్కువగా ఉండడం చేత అజోల్లాపై దృష్టి సారించాలంటున్నారు శాస్త్రవేత్తలు. పశువులకు సాధారణంగా వేసే వరిగడ్డి లేకపోతే ఇతర పశుగ్రాసాలు ఇటువంటి వాటిని వాడడం ద్వారా ఏంటంటే అన్ని రకాల పోషకాలు పశువులకు లభించకపోవడం వల్ల పాల దిగుబడి అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అందువల్ల రైతులు అన్ని రకాల పోషక విలువలు ఉన్నటువంటి మేతలను కానీ ఉపయోగించినట్లయితే అధిక పాల దిగుబడి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చూస్తే ఏంటంటే ఈ ఆల్టర్నేటివ్ అంటే అనుబంధ రకంగా ఉన్నటువంటి మేత రకాల విషయానికి వస్తే ఏంటంటే ముఖ్యంగా వివిధ రకాల పశుగ్రాసాలను రైతు స్థాయిలో పెంచుకున్నట్లయితే ఆవులకు సరైన పోషకాలను అందించడం జరుగుతుంది. కానీ మన గ్రామీణ ప్రాంతాల్లో అందరూ రైతులు కూడా ఈ పశుగ్రాసాల పెంపకం చేపట్టడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే దానికి సరిపడా ఈ ల్యాండ్ కానీ ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ తక్కువ ప్రదేశంలో అధిక పోషక విలువలు ఎక్కువగా ఉన్నటువంటి మేతలను తయారు చేసుకునే విధంగా ఈ అజోల్లాను ఈ ఇంటి పెరట్లలో కానీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ పెంచుకున్నట్లయితే మంచి పోషక విలువలు ఉన్న మేతలను పశువులకు అందించడం జరుగుతూ ఉంటుంది. అజోల్లా పెంపకానికి ఏంటంటే చాలా తక్కువ ప్లేస్ అనేది సరిపోతుంది. కాబట్టి ఇంటి పెరట్లలో ఉన్నటువంటి చెట్ల నీడల్లో కానీ లేకపోతే కళ్ళాల్లో ఉన్నటువంటి చెట్ల నీడల్లో కానీ వీటిని పెంచుకొని మనం పశువులకు మేతలుగా ఇచ్చుకోవచ్చు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ అజోల్లా పంటను పండించేందుకు శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. పాడి పరిశ్రమలో కోళ్లు, చేపలు వంటివి పెంచడానికి అజోల్లా ఎంతో ఉపయోగం. వరి పొలంలో అజోల్లా పెంచొచ్చు. పచ్చదనం ఎక్కువగా ఉండడం వల్ల నేలకు నత్రజని అధికంగా అందుతుంది. మేలుజాతి గడ్డి మొక్కల కంటే దీంట్లో అధికంగా పోషకాలు ఉంటాయి. దీనిలో ప్రోటీన్లు 25 నుంచి 30%, అమినో యాసిడ్స్ 7 నుంచి 15%, విటమిన్లు, కెరోటినాయిడ్స్ 15 నుంచి 20% దాకా ఉంటాయి. అలాగే ప్రతి 100 గ్రాముల అజోల్లాలో కాల్షియం 67 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 3.1 మిల్లీగ్రాములు, ఐరన్ 7.3 మిల్లీగ్రాములు ఉంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖనిజాలు 10 నుంచి 15%, పీచు పదార్థం 12 నుంచి 15% ఉంటాయి. 1 కిలో ఆరబెట్టిన అజోల్లా నుండి 12.4 జౌల్స్ శక్తి ఉత్పత్తి అవుతుంది. సుమారు ఈ అజోల్లాలో 25 నుండి 30% వరకు ప్రోటీన్ అనేది ఉండడం వల్ల ఏంటంటే పాల దిగుబడి ఎక్కువగా వస్తుంది. అదే మనం కోళ్ళకు కానీ మేతలుగా ఇస్తే పెరుగుదల అనేది అధికంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనితో పాటు అదనపు పోషకాలు అనేటువంటి కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ ఇవి కూడా సుమారు 100 గ్రాముల దీంట్లో 60 మిల్లీగ్రాముల వరకు ఇటువంటి ఈ పోషక విలువలు అనేవి కలిగి ఉంటాయి. ఈ అజోల్లా అనేది ఏంటంటే నీటిలో పెరిగే ఫెర్న్ జాతి మొక్క. దీనికోసం ఏంటంటే మనం ఈ అజోల్లా పెంపక విధానాన్ని చూస్తే ఏంటంటే ముఖ్యంగా ముందుగా ఈ పెరట్లలో కానీ లేకపోతే చెట్ల నీడల్లో కానీ అంటే 50% షేడ్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఒక చిన్న 1.5 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు ఉన్నటువంటి గుంతలను తవ్వుకొని, లేకపోతే 2.5 మీటర్ల పొడవు 1.5 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి గుంతలను 9 అంగుళాల లోతు ఉండే రకంగా గుంతలను తవ్వుకొని 150 GSM కలిగినటువంటి టార్పాలిన్ షీట్ని వేసి మనం నీటిని సుమారు 6 నుండి 7 అంగుళాల వరకు నీటిని మనం పెట్టుకొని దీంట్లో అజోల్లాని పెంచుకోవచ్చు.
ఈ విధంగా నీటిని వేసిన తర్వాత టార్పాలిన్ షీట్ వేసి నీటిని వేసిన తర్వాత దాంట్లో సుమారు 10 నుండి 15 కేజీల సారవంతమైన మట్టిని నీటిలో కలిపేసి వేసుకోవాలి. దాని తర్వాత సుమారు 2 నుండి 3 కేజీల పశువుల పేడను అంటే 2 నుండి 3 రోజులు ఆరినటువంటి పశువుల పేడను మనం నీటిలో కలిపేసి అందులో పోషకాలుగా వేసుకొని దానికి 1/2 కేజీ నుండి కేజీ వరకు అజొల్లాను మదర్ కల్చర్ను మనం అందులో వేసుకున్నట్లయితే వారం నుండి 10 రోజుల్లో ఈ గుంత నిండుగా అజొల్లా అనేది తయారవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వారం నుండి 10 రోజుల్లో తయారైన అజొల్లాను ప్రతిరోజు 1 కేజీ చొప్పున మనం హార్వెస్ట్ చేసుకొని అంటే బయటికి తీసుకొని ఆవులకి లేదా గేదెలకు లేకపోతే కోళ్లకు మనం మేతలుగా అందించుకోవచ్చు. అజొల్లాను 2.5 మిల్లీమీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, 9 అంగుళాల లోతుగల గుంతలో పెంచవచ్చు. ఈ గుంతలో పాలిథిన్ షీటు పరిచి 10 నుంచి 15 కిలోల సారవంతమైన మట్టిని సమానంగా వేయాలి. 2 నుంచి 5 కిలోల చొప్పున 2 రోజులు ఆరిన పేడ, రాక్ ఫాస్ఫేట్ 10 లీటర్ల నీటిలో కలిపిన మిశ్రమాన్ని ఈ గుంతలో పోసి కలియబెట్టాలి. అంతేకాకుండా 1 కిలో మదర్ కల్చర్ను గుంతలో సమానంగా వేయాలి. తర్వాత మంచినీటిని పిచికారీ చేయాలి. అప్పుడు అజొల్లా మొక్కలు నీటిపై నిటారుగా ఉండేందుకు వీలుంటుంది. ఇలా తయారు చేసిన గుంత నుండి వారంలో అజొల్లా అభివృద్ధి చెందుతుంది. 10 రోజుల్లో కిలో అజొల్లా మనకొస్తుంది. 6 నెలలకోసారి గుంతను శుభ్రపరిచి కొత్త మట్టిని పేడను వేసి మరలా అజొల్లాను ఉత్పత్తి చేసుకోవాలి. దీని ఖర్చు 1500 నుంచి 2000 రూపాయల వరకు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అజొల్లా పెంపకం అనేది 20 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద అత్యధికంగా అంటే ఎక్కువ పెరుగుదలను చూపిస్తుంది. కాబట్టి మనకి వాతావరణ పరిస్థితుల్లో ఎండ వేడి అనేది ఎక్కువగా తగలకుండా ఉండే రకంగా చెట్లు నీడల్లో కానీ లేకపోతే చిన్న 50% షేడ్ ఉన్నటువంటి షేడ్ నెట్లలో కానీ ఈ అజొల్లాను పెంచుకోవాలి. ఈ అజొల్లా పెరిగిన తర్వాత ప్రతి వారం రోజులకి పూర్తిగా పెరిగిన తర్వాత ప్రతిరోజు మనం కేజీ నుండి 2 కేజీల వరకు తీసుకొని మేతలుగా ఇచ్చేయాలి. అదే ఎక్కువగా కానీ పెరిగితే అది ఈ ఫంగస్ సోకి అజొల్లా పాడయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రతి నెల రోజులకు ఒకసారి కొత్త సారవంతమైన మట్టిని మనం వేసుకున్నట్లయితే అజొల్లా పెరగడానికి కావలసినటువంటి ఈ పోషకాలను మనం అందించడానికి జరుగుతుంది. దీనివల్ల అజొల్లా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు 10 రోజుల నుండి 15 రోజులకు ఒకసారి ఈ పశువుల పేడను కూడా మనం ఆ నీటిలో కలుపుకున్నట్లయితే అజొల్లా పెరగడానికి కావలసిన పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి. ఒక ఆవు లేదా ఒక గేదె కోసం అయితే మనం దీనికి అనుబంధంగా ఈ అజొల్లాని ఇచ్చినట్లయితే పాల దిగుబడి 20 నుండి 25% వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆవు లేదా గేదెకు మనం పెంచుకోవడానికంటే ఒక అజొల్లా పిట్ అనేది సరిపోతుంది. 2.5 మీటర్లు 1 మీటరు పొడవు ఉన్నటువంటి ఒక అజొల్లా పిట్ నుండి ప్రతిరోజు 1 కేజీ వరకు మనం అజొల్లాని తీసి మనం ఆవులకి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అజొల్లా ద్వారా వచ్చే అదనపు ప్రయోజనాలను చూస్తే పశువుల మేతగానే కాకుండా వరి పొలాల్లో ఈ జీవన ఎరువుగా కూడా ఈ అజొల్లాను మనం పెంచుకోవచ్చు. ఈ వరి పొలాల్లో జీవన ఎరువులుగా అజొల్లాని పెంచుకునే విధానం మనం చూస్తే ఏంటంటే వరి నాట్లు వేసేదానికి 3 వారాల ముందు వరి పొలాల్లో నీటిని మనం నిలగట్టి సుమారు 10 నుండి 15 కేజీల అజొల్లా మదర్ కల్చర్ను 1 ఎకరా విస్తీర్ణంకి మనం వేసుకుని 1 టన్ను వరకు పశువుల గెత్తాన్ని వేసుకున్నట్లయితే ఈ 3 వారాల వ్యవధిలో ఎకరం పొలం విస్తీర్ణం మొత్తం అజొల్లా తయారవుతుంది. సుమారు 100 నుండి 250 కేజీల అజొల్లా తయారవుతుంది. వరి నాట్లు వేసే ముందు అందులో నుండి నీటిని తీసి అజొల్లాను కలిగి దున్నడం ద్వారా ఏంటంటే సుమారు 20 నుండి 25 కేజీల నత్రజని అనేది ఆ వరి పొలానికి అందుతూ ఉంటుంది. దీనివల్ల మనం రసాయన ఎరువుల వాడకం అనేది అంటే రసాయన ఎరువుల ద్వారా అందించే నత్రజనిని మనం వాడకం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అజొల్లాను జీవన ఎరువుగా కూడా వాడుకునే విధానం ఉంది కాబట్టి రైతులు దీనిపై కూడా దృష్టి సారించవచ్చు. దీంతోపాటు చేపల పెంపకానికి కూడా ఈ అజొల్లాను అనుబంధ ఆహారంగా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఎక్కువ కానీ పిట్లు కానీ ఉన్నట్లయితే ఈ పెరిగిన అజొల్లాను ఎప్పటికప్పుడు తీసుకొని డ్రై చేసుకొని ఆ డ్రైగా చేసిన అజొల్లాను చేపల మేతతో పాటు కలిపి ఇవ్వడం ద్వారా కూడా చేపల పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. బహుళ ప్రయోజనాలు కలిగిన అజొల్లా పెంపకంపై రైతులు అవగాహన పెంచుకుని ఇటు పాడి పరిశ్రమలోనూ అటు వరి పొలాల్లోనూ విరివిగా ఉపయోగించి అభివృద్ధి చెందాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.